మేషము వారికి గమనించుకున్నట్లయితే ఈ గురువు మారుతున్నాడు. గురువు అతిచారంలో మిథునంలో ఉండేటువంటి గురువు మనకి పోయిన సంవత్సరం ఎలా అయితే 3 రాసులు మారాడో, వృషభం కర్కాటకము, వృషభం మిథునం కర్కాటకం ఎలా అయితే 3 రాసులు మారి మరలా మిథునంలోకి వెళ్ళాడో, అదేవిధంగా మనకి ఈసారి కూడా మిథునంలో ఉండేటువంటి గురువు, కొత్త సంవత్సరానికి మిథునంలో ఉన్నటువంటి గురువు కర్కాటకంలోకి జూన్ 2 నుంచి వెళ్తున్నాడు. మరలా నవంబర్ టైంకి కేతుతో వెళ్ళి సింహంలో కలుస్తున్నాడు. ఒక 45 రోజుల పాటు కేతువుతో కలిసి ఒక 25 రోజులు ఉండి దాని తర్వాత ఒక 45 రోజుల పాటు ఆ యొక్క గురువు సింహంలో ఉంటూ మరలా కర్కాటకంలోకి వస్తాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు, ముందుగా మేషరాశి వారికి కలిగే ఫలితాలు ఏమిటి, దేశకాల పరిస్థితులు ఎటువంటి ఉన్నాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే చతుర్థ భావంలోకి వెళ్తున్నాడండి. 3వ స్థానం నుంచి 4వ భావంలోకి వెళ్తున్నాడు. 4వ భావం అనేటువంటిది ఏంటంటే ప్రాపర్టీ, విద్య, మన యొక్క శీలము. అంటే మనకు పలానా టైంలో మనకి ఏదైనా ఒక మనల్ని నెగటివ్గా ప్రోపగాండా చేశారు, ఉదాహరణకి మార్కెట్లో ఎవరో మిమ్మల్ని, ఇది తగ్గడానికి గురువు శుభగ్రహం కాబట్టి వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది కేవలం గురువు మాత్రమే సంచారం మార్పు కాదు, అది ఏ ఎనర్జీస్తో అక్కడ గురువు 4వ భావంలోకి వస్తుందో చూసుకోగలగాలి. 4వ భావంలో మనకి ఉండేటువంటి గురువు యొక్క రాసుల్లో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి శని యొక్క ఎనర్జీస్తో వస్తున్నాడు అక్కడికి. కాబట్టి ఎప్పుడైతే శని యొక్క ఎనర్జీస్తో గురువు అక్కడికి వస్తున్నాడో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే వెరీ క్లియర్లీ, ఒకవైపు గృహయోగాన్ని, వాహన యోగాన్ని, విద్యాయోగాన్ని, ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ యోగాన్ని ఇస్తూ అందులో మళ్ళీ కొంచెం ఎక్కడో ఎవరో అడ్డుపడడం, ఎవరో ఒక ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. స్లోగా అవ్వడం, ఏమంటే ఇంకేముంది అందులో జాయిన్ అయిపోయి కోర్స్ నేర్చుకోవడం అనగానే లేట్ అవుతూ ఉంటుంది, ప్రాపర్టీ తీసుకోవడం అనగానే ఇంకెక్కడో లేట్ అవుతుంటుంది, ఎందుకంటే శని ఎనర్జీస్తో ఉన్నాడు కదా. కాబట్టి శని యొక్క ఎనర్జీస్తో ఉన్నప్పుడు మనం తీసుకునే ఇక్కడ ఏంటంటే అవకాశం ఇస్తూ అందులో ఇబ్బంది. చూడండి, ఎవరైనా పలానా ల్యాండ్ తీసుకున్నామండి, కబ్జా ల్యాండ్ అయిందండి అంటారు. అంటే మొట్టమొదటిగా మీకు ల్యాండ్ తీసుకునే యోగాన్ని కలిగిస్తూ గ్రహము అప్పుడు దానిలో ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, పొలం అనుకోండి, స్థలం అనుకోండి, అపార్ట్మెంట్ అనుకోండి, ఏదైనా, లేకపోతే ఒక బంగారం అనుకోండి, ఎందుకంటే ఈ గురువు నీచం మనకి ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు, కానీ శని యొక్క ఎనర్జీస్తో ఉన్నప్పుడు దీని ఫలితం ఏంటో కూడా నేను మీకు చెప్తా, దానికి సంబంధించిన ప్రత్యేకంగా. అయితే ఈ శని రాహు ఎనర్జీస్తో గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీరు బంగారం కొనేటప్పుడు, వాహనం తీసుకునేటప్పుడు, విద్యా సంబంధించిన కోర్సెస్కి ఆన్లైన్లో మనీ కట్టేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు రాశిలో ప్రస్తుతం కుజుడి యొక్క సంచారం కూడా ఉంది. కుజుడు ఏంటంటే ఆవేశానికి, ఎనర్జీకి ఓన్ లార్డ్ కదా, అటువంటి ఫలితాలు ఇస్తుంటాడు. అంటే ఆవేశపూరితంగా ఏదో చేసేయడం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు నిత్యము గణపతి యొక్క ఆరాధన, శని రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మనకి ఈ గురువు మార్పు మూలంగా పోయిన సంవత్సరం చూడండి 3 రాసులు మారాడని చెప్పుకున్నాం. వృషభము, మిథునము కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో కూడా గురువు మిథునము, కర్కాటకము, సింహం. కాబట్టి ఏమిటిది, ఎప్పుడైనా ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి, కావాలంటే రకరకాల రాష్ట్రాల నుంచి ప్రజలు మార్పులు చెందడం, రకరకాల దేశాల నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది నష్టము, జీవ నష్టము అని చెప్తారు. మేధిని జ్యోతిష్యం అని ఒకటి ఉంటుంది, ముండేనే ఆస్ట్రాలజీ. అదేంటంటే పర్సనల్ చార్ట్ కాకుండా దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్ళాడో వాహన ప్రమాదాలు, నీటి ద్వారా వచ్చే ప్రమాదాలు, నీటి నుంచి వచ్చే వైరస్లు పెరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగండి. ఎందుకంటే అలాగా గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కదా, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ గురువు స్వరూపం ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు చూడండి, మంచివాడే, మన ఇంట్లో పిల్లడే, వాడిని తీసుకెళ్ళి కౌంటర్లో కూర్చోబెట్టాడు ఒక తండ్రి. వాడి బుద్ధి సరిగ్గా లేదు, వ్యసనాలకు గురయ్యాడు అనుకోండి, ఆ కౌంటర్లో ఉన్న 100, 200, 500 పక్క వేసుకుంటాడు. కానీ
వాళ్ళ దగ్గర వర్క్ చేసే వర్కరే కానీ అలాంటి బుద్ధి లేదనుకోండి, అలాంటి వ్యక్తి అయ్యో నేను సారికి అట్లా ఎడతాను, నేను అన్యాయం చేస్తానని న్యాయంగా ఉంటాడు. అంటే ఏంటి, ఆ స్వరూపం మారితే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీటి సంబంధంగా, వైరస్ సంబంధంగా పెరగనుంది, ఇది ఖచ్చితంగా. రెండవది, ఇప్పుడు చూడండి యుద్ధాలన్నీ సమసిపోయినట్టుగా కూల్ అయిపోయాయి, ఏమీ లేదనుకుంటున్నాం. కానీ కుజుడు ఎప్పుడైతే నీకు మేషంలో వచ్చాడో, ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్నాడో, దీని ఫలితం ఏమిటంటే మరలా మీకు ఈ మే 11వ తేదీ నుంచి మారుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధ సంబంధించినటువంటిది పెరగనుంది. అది చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళా మీకు ఆ యుద్ధ సంబంధించిన ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఈ శని కుజుడు కలిసి ఉండడమే కాదు, కుజుడు మేషంలోకి వచ్చినా కూడా జరుగుతాయని. అది అలా ఉంది. అదేవిధంగా కాస్త ఎండలు, విపరీతమైన ఎండలు పెరగడం, విపరీతమైన వర్షాలు పడడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనకి మొన్న ఈ మధ్య కూడా చాలామంది మోడీ గారు ఏంటి బంగారం కొనొద్దన్నారు, విదేశాలకు వెళ్ళొద్దన్నారు, డీజిల్ జాగ్రత్త వాడుకోమన్నారు. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైనా కానీ యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం విపరీతంగా పెరుగుతుంది, కానీ సడన్గా తగ్గిపోతుంది కూడా. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఎలాగా, మనం ఉన్నాం ఇప్పుడు 1,40,000 ఉందనుకుందాం, కొనుక్కుంటాం, మళ్ళీ పెరుగుతుంది కదా ఆశతో, పెరుగుతుంది, అమ్మయ్య పెరుగుతుంది విపరీతంగా కొనేస్తాం. కానీ ఒకటేసారి 20-30 వేలు ధామను పడిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, ₹1,00,000 పెట్టి కొన్నటువంటి బంగారం మీద 30 లక్షలు నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడేంటి, 20-30 లక్షలు పోతే మామూలు విషయం కాదుగా. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లక్షల రూపాయలు పోతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంది, కొన్ని వేల లక్షల కోట్లు రాత్రి ఆవిరైపోతాయి. ఆ భావనతో ఒకటి. రెండవది, ఇక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడో దొంగ బంగారం పెరుగుతూ ఉంటుంది. అంటే నిజంగా ఒరిజినల్ బంగారం ఉండదు, బంగారం లాగే కనిపిస్తుంది, అలాంటివి కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు, రేట్లు పెరిగిపోతున్నప్పుడు డూప్లికేట్ తయారవుతుంటాయి. సో ఈ డూప్లికేట్ బంగారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాణ్యత సరైన దాంట్లో ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే మనకి పెళ్ళిళ్ళు ఉంటాయి, బంగారం కొనుక్కోకుండా ఉండలేంగా, సంవత్సరం పాటు పెళ్ళికి పెట్టాలి, కూతురుకో, కొడుకో, మనవడకో, ఇంకోటి ఏదో ఫంక్షన్ అన్న. అప్పుడు ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా మంచిదే, ఈ షాప్లో మనకి ఇబ్బంది ఉండదు అనుకునే నిర్ధారణ చేసుకుని వెళ్ళండి. ఇది చాలా 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 ఇబ్బంది నివారణది. కర్కాటకంలోకి గురువు ప్రవేశం అనేటువంటిది వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నీటిలో ఉండేటువంటి, నీటి ద్వారా వెళ్ళేటువంటి వాహనాల ద్వారా, లేకపోతే నీరు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, లేకపోతే అకాలంగా సడన్గా వచ్చే వర్షాల వల్ల కొంత రైతులకు ఇబ్బంది ఉంది. కాబట్టి వర్ష సంబంధమైన దాన్ని అర్థం చేసుకుంటూ పాటించుకుంటూ కాస్త రైతులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఎక్కువగా ఉంటుంది, ఈ కుజుడి యొక్క ప్రభావం. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారాడు, కుజుడు ఓన్ హౌస్లోకి వచ్చేసాడు. కుజుడు దృష్టి కర్కాటకంలో ఉండే గురువు మీద ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ వాహనాలు అధిక వేగం మీద వెళ్ళడం అనేది తగ్గించండి. నీటి ప్రదేశాల్లో కొన్నిసార్లు వర్షం పడితే విపరీతంగా వర్షం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే టక్కన మ్యాన్ హోల్లో పడిపోతుంది, ఇలాంటివి ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి. నీటి మూలంగా వచ్చే ప్రమాదాలు, నీటి మూలంగా వచ్చే వైరస్లు, నీటి మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త ఖచ్చితంగా వహించండి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా ఏ గ్రహం మారినా కూడా మీ పర్సనల్ చార్ట్, అంటే మీరు జన్మించినప్పుడు ఉండేటువంటి గ్రహాలని ఈ మారిన గ్రహం పాజిటివ్గా ట్రిగర్ చేస్తుందా, నెగటివ్గా ట్రిగర్ చేస్తుందా అనేది తెలుసుకోగలగాలి. అంటే ఎలాగా అంటే, మనం ఒక ప్రదేశం మారిపోయేటప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. మనం వెళ్ళే ప్రదేశం ఎలాంటిది, అక్కడ పిల్లలకి స్కూల్కి దగ్గర ఉందా లేదా, సూపర్ మార్కెట్ దగ్గర ఉందా లేదా, లేకపోతే మనకి ఏదో హాస్పిటల్ దగ్గర ఉందా లేదా అని చూసుకుంటాం. ఎందుకు, మారిన దానివల్ల మనం ఆ ప్రదేశం మారినందుకు మనకేమిటి అక్కడ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఒక గ్రహం మారేటప్పుడు, గురువు మారాడు, కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, ఇలా మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మారేటప్పుడు ఏంటంటే మేజర్ ప్లానెట్ అంటే గురువు, శని, రాహుకేతువులు మేజర్ ఇన్సిడెంట్స్ మన లైఫ్ని టర్న్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఇచ్చే గ్రహాలు. కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మార్పు ఒక్కటే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు వైరస్లు, రోగాలు వస్తాయి, మీకు ఎక్కడ రోగభావం లేదనుకోండి, మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మొన్న లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు, 4 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చూడండి, కొంతమందికి చాలా ఎఫెక్ట్ అయితే కొంతమందికి పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి.
డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ ఎలా ఉందనే దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రీమాత్రే నమః.